హలో గాయ్స్! ఈరోజు మేము కాశీకి పోతున్నాం. మా ట్రైన్ 3:00 ఉంది ఫ్రమ్ కాజీపేట్. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. మేము లంచ్ చేసి 2 వరకు స్టార్ట్ అవుతాం. లెట్స్ సీ యూ ఇన్ రైల్వే స్టేషన్. సో, ఇక్కడ మేము రైల్వే స్టేషన్ పోవడానికి అంతా ప్యాక్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ టైమ్ మా లగేజ్ ఒక ఎక్స్ట్రా సంచి లేకుండా ప్యాక్ చేసుకొని, మా క్యూట్ కుక్కకి బాయ్ చెప్పిన. అదేమో మేము పోతానమని మొత్తం ఆగమాగం చేస్తుంది. ఇక గ్యాప్‌లో మా అమ్మ దానికి ఏదో చెప్తే మంచిగా వింటాంది. నేను ఇక బాయ్ చెప్పి సెకండ్ ఎడితే ఇచ్చింది. దాంతోని అట్లా కొద్దిసేపు టైం పాస్ చేసి కిందికి వచ్చినాము. ఆటోలో అంతా లగేజ్ పెట్టుకొని ఇక మా తమ్ముడికి కూడా బాయ్ చెప్పి మేము రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయినాం. అక్కడ రైల్వే స్టేషన్ పోయినాక వీళ్ళు కొద్దిసేపు ముచ్చట్లు పెట్టిళ్ళు. ఈ గ్యాప్‌లో ట్రైన్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మేము ఇక మా కోచ్ పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ట్రైన్ వచ్చింది. మాది స్పెషల్ ట్రైన్ గైస్. అది ఆల్రెడీ 1 అవర్ లేట్ వచ్చింది. ఇక ట్రైన్ వచ్చిన తర్వాత మేము మా కోచ్‌లోకి వెళ్ళి లగేజ్ అంతా సెట్ చేసుకొని ఇక మా అమ్మ స్వీట్ కార్న్ ఇచ్చింది నాకు తినమని. స్వీట్ కార్న్ తిన్న తర్వాత దివానా మూవీ పెట్టుకొని కొద్దిసేపు చూసిన. అంటే మొత్తం చూడలే, కొంచెం చూసిన. తర్వాత ఈ మంచి వ్యూ వస్తే వీడియో తీసిన, కానీ ఆ గ్లాస్ చక్కగా లేదు. ఇక తర్వాత బోర్ కొడుతుంది అని ఇక లూడో ఆడినాము నేను మా అత్త. ఇక్కడ చూస్తే 2కి నేను మా అత్తని చంపాలి, కానీ ఈ వీడియో తీసుకుంటా ఏదో ఆలోచిస్తూ చంపలే. సో ఇప్పుడు 5 వేసుకొని చంపేసిన. ఇక అట్లా కొద్దిసేపు టైం పాస్కి లూడో ఆడుకున్నాం. తర్వాత మళ్ళీ ఏదైనా తినబుద్ధి అయింది. మా అత్తని అడిగితే జామకాయ కోసిచ్చింది. ఇక నేను ఆ జామకాయ తిన్నా మంచిగా కారం ఉప్పు పెట్టుకొని. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుందామని బయటికి పోయినా. మా వాళ్ళంతా లోపల ఉన్నారు. నేను ఫస్ట్ టైం డోర్ దగ్గర నిల్చున్నా. ఐఎమ్ కొంచెం ఎక్సైటెడ్. అణువణువున వణుకు రేగినది కనబడదది కనులకే. సన్ రైజ్. వావ్! సన్ రైజ్ కాదు అది, సన్సెట్. ఏదో ఎక్సైట్మెంట్‌లా సన్సెట్‌ని కాస్త సన్‌రైజ్ చేసేసిన. కానీ సన్సెట్ మాత్రం సూపర్ ఉండే వ్యూ. ఇక మా అత్త కూడా చూస్తది కదా సన్సెట్ అని, మా అత్తని కూడా పిలిచిన నేను. ఇక ఇద్దరం అట్లా డోర్ దగ్గర నిల్చొని కొద్దిసేపు సన్సెట్‌ని ఎంజాయ్ చేసినాము. ఇక అప్పటికే టైము డిన్నర్ టైం అయింది. ఇక లోపలికి పోయి డిన్నర్ చేసిన. తర్వాత చూస్తే ఇక అందరూ మొత్తం సెట్ చేసుకొని పండుకున్నారు. ఇక నాకు కూడా ఏం చేయాలో తెలవక బెడ్ సెట్ చేసుకొని పండుకున్నా. బాయ్ గాయ్స్.